అనిల్ తన భార్య శ్వేత ఇంకా తన స్నేహితుడు నిఖిల్ స్నేహతో కలిసి హోలీ పండుగను జరుపుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఎంత దూరం ఉంది ఆ బంగళా? ఇంకా కాసేపు ఓపిక పట్టు, మనం అక్కడికి చేరుకోబోతున్నాం. అన్నట్టు అనిల్, నీకు ఆ బంగళా అంత తక్కువ ధరకు ఎలా లభించింది? అదే ఉంది, తలరాత అనుకో. నేను ఆ ప్లాట్ని వెబ్సైట్లో చూశాను, కొనేశాను. బహుశా మనం దగ్గరకొచ్చేసినట్టున్నాము. అందరూ తమ గమ్యానికి చేరుకుంటారు. ఆ బంగళా అందాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ ఉండే ఎంతో అందమైన కేర్ టేకర్ శాలిని వస్తుంది. మీ అందరికీ ఈ బంగళాకి స్వాగతం. రండి, మీరు విశ్రాంతి తీసుకోండి. ఆలోగా నేను మీ భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. వావ్, ఎంత అందంగా ఉంది ఈ బంగళా! నిఖిల్ చెప్పింది నిజమే. నువ్వు ఈ బంగళాని కొనడం ఒక జాక్పాట్తో సమానం. అవును అనిల్, దగ్గరకొచ్చి చూస్తే ఇది ఇంకా అందంగా కనిపిస్తోంది. రండి, లోపలికి వెళ్దాం. హోలికా తయారు చేయడానికి ఏర్పాట్లు చేయాలి కదా. అవునవును, అసలు విశ్రాంతి అనేదే లేదు. మనం రేపే కదా హోలికా దహనం చేయాల్సింది. అందరూ విశ్రాంతి తీసుకున్న తర్వాత హోలికా దహనానికి ఏర్పాట్లు చేస్తారు. అంతలో శాలిని శ్వేతకి చీర కట్టి తీసుకొస్తుంది. ఈ చీర నీకు చాలా బాగుంది, నువ్విక మీదట ఇదే కట్టుకో. నాకు కట్టుకోవడం ఎక్కడొస్తుంది? అందుకే శాలిని హెల్ప్ తీసుకున్నాను. నేను కూడా రేపు చీర కట్టుకుంటాను హోలికా దహనానికి. సరే, ఈ పని పూర్తయిపోయింది. ఇక మనం రేపు రాత్రికి దీన్ని దహనం చేద్దాం. ఆ తర్వాత హోలీ. మీ అందరికీ ధన్యవాదాలు. నేను చిన్నప్పటినుంచి ఒక్కదాన్నే ఉంటున్నాను. మీరందరూ నన్ను మీతో పండుగలో కలుపుకుంటున్నారు. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. లేదు, ఇందులో ధన్యవాదాలు చెప్పడానికే ఉంది. నీకు తెలుసు కదా హోలికా దహనాన్ని ఎందుకు చేస్తారు? ఎందుకంటే చెడు ఎప్పటికీ అంతం కాదు కాబట్టి. అందరూ శాలిని మాట విని తన వైపు చూస్తూ ఉండిపోతారు. ఇది అంధకారాన్ని అంతం చేయడానికి ఒక ప్రతీక శాలిని. ఒకవేళ ఈ విధంగా ఈ విషయాన్ని చూస్తే అది బాగుంటుంది. ఏమంటావు? అలాగే అనిల్ గారు, నన్ను క్షమించండి. నేను ఆలోచించకుండా మనసులో ఏమనిపించిందో అది చెప్పేశాను. పర్లేదు, ఏం పర్లేదు. రండి, అందరం పడుకుందాం. ట్రావెల్ చేసి పనిచేసి అంతరం అలసిపోయాం కదా. అర్ధరాత్రి దాటుతుంది. అందరూ తమ తమ గదిలో నిద్రపోతూ ఉంటారు. నిఖిల్ తలుపు శబ్దాన్ని విని లేస్తాడు. ఈ టైంలో ఎవరు వచ్చారు? శ్వేత, నువ్వా? ఏమైంది? ఈ టైంలో వచ్చావేంటి? ఏం లేదు, కింద నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పద, నాతో పాటు రా. అలాగా? ఏం జరిగింది? లేదు, ఏం జరగలేదు. ఊరికినే. నిఖిల్ శ్వేతతో పాటు కిందకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ బంగళా దగ్గరే ఉన్న ఒక చెట్టు దగ్గరికి చేరుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? అందరూ తమ గదిలో నిద్రపోతున్నారు. ఏంటి మరి, నువ్వు నన్ను అబద్ధం చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏ పని లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నిఖిల్ చనిపోతాడు. మరుసటి రోజు ఉదయం నిఖిల్ తప్ప అందరూ కిందకి వస్తారు. నిద్ర ఇంకా సరిపోయినట్లేదు. ఈ నిఖిల్ ఇంకా నిద్రపోతున్నాడా? నిన్న చాలా పని చేశాడు కదా, తనని పడుకోనివ్వు. శ్వేత, నీకు డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. నిన్న నిద్రపట్లేదా? లేదు, బహుశా ఎక్కువగా పడుకోవడం వల్ల వచ్చాయేమో. చాలా సమయం గడిచింది. రాత్రైన తర్వాత కూడా నిఖిల్ మాత్రం రాలేదు. అందరికీ కాస్త కంగారు పుడుతుంది. వాళ్ళు నిఖిల్ గదిలోని చెక్ చేస్తారు, కాని వాళ్లకక్కడ నిఖిల్ కనిపించలేదు. తను చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు? మీలో ఎవరికైనా తను చెప్పాడు ఎక్కడికి వెళ్ళేది? ఒకవేళ మాలో ఎవరికైనా చెప్పుంటే ఈ పాటికే మేం చెప్పేసుండేవాళ్లం కదా. కంగారు పడకండి, బహుశా ఏదైనా పని మీద ఉన్నట్టుండి వెళ్లాల్సొచ్చిందేమో. కాని ఒకసారి చెప్పి వెళ్ళొచ్చు కదా. అంతలో శ్వేత తన ఫోన్ని చెక్ చేస్తుంది. అనిల్కి ఒక మెసేజ్ని చూపిస్తుంది. ఓహ్ సారీ, నేను ఇప్పుడే చెక్ చేసుకున్నాను. నిఖిల్ మెసేజ్ నాకొచ్చింది. ఏంటి శ్వేత, అనవసరంగా మమ్మల్ని భయపెట్టావు. ఇక రాత్రి అయిపోయింది, హోలికా దహనానికి సమయం అయ్యింది. అవును, పదండి వెళ్దాము, లేకపోతే చాలా ఆలస్యం అవుతుంది. అవును, పదండి.
అందరూ హోలికా దహనానికి బయటికి వెళ్తారు. అనిల్ దానికి నిప్పంటిస్తాడు. నిఖిల్ కూడా ఎక్కడుంటే బాగుండేది, అప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది. పోనీలే, ఇక వదిలే. ఏదైనా ముఖ్యమైన పని వచ్చుంటుంది, అందుకే చెప్పకుండా వెళ్లాడేమో. మనమందరం కంగారు పడ్డాం కదా, మరి దాని సంగతేంటి? రానివ్వు, తన సంగతి నేను తేలుస్తాను. ఇక అందరము వెళ్ళి పడుకుందామా? హోలికా కాలడానికి చాలా సమయం పడుతుంది. రేపు ఉదయం హోలీ ఆడాలి కదా. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. శాలిని, హ్యాపీ హోలీ మా అందరి తరపున. హోలికా జ్వాల వేగంగా మండుతూ ఉంటుంది. అగ్ని చాలా ఎక్కువవుతుంది. ఆ తర్వాత అనిల్ ఇంకా శ్వేత తమ గదిలో నిద్రపోతారు. మధ్యలో శ్వేత లేస్తుంది. ఏమాత్రం శబ్దం చేయకుండా స్నేహ గది దగ్గరికి వెళ్తుంది. ఏవైంది శ్వేత? ఇంత రాత్రివేళ నువ్విక్కడికెందుకొచ్చావు? త్వరగా నాతో పాటు రా. నిఖిల్, తనకేదో అయ్యింది. ఏంటి? ఏమైంది నిఖిల్కి? నాతో పాటు రా. తను చెట్టు దగ్గర. నిఖిల్, నిఖిల్. ఏంటి నిఖిల్? నిఖిల్ ఏమైంది తనకి? నువ్వు నాతో పాటు రా. అనిల్ కూడా అక్కడే ఉన్నాడు. సరే, పద వెళ్దాం. స్నేహ శ్వేతతో పాటు వెళ్తుంది. అనిల్కి మెలకు వస్తుంది. తను చూసేసరికి శ్వేత అక్కడ ఉండదు. తను బయటికి వచ్చి చూస్తాడు. అప్పుడు స్నేహ, శ్వేత ఎక్కడికో అర్జెంటుగా వెళ్తూ ఉంటారు. అనిల్ వాళ్ళని వెంబడిస్తాడు. దూరంగా నిలబడి చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి నిలబడతారు. అందరూ ఎక్కడున్నారు? నిఖిల్ ఎక్కడా? నిఖిల్ ఇక్కడే ఉన్నాడు. అంటే అలా చూడు. ఏంటిది? మనిషి ఎముకల కూడు. కాదు, అది నిఖిల్. తనని నేను తినేశాను. ఇకిప్పుడు నీ వంతు. ఏంటి? నువ్వు తనని చంపేశావా? కానీ ఎందుకు? స్నేహ ఆ సంఘటన గురించి తెలుసుకోబోతుంది. దానికంటే ముందే చెట్టు వెనక నుంచి నవ్వు శబ్దం వినిపిస్తుంది. ఎవరక్కడ? నేనే స్నేహ గారు. శాలిని, శాలిని, నువ్వైనా శ్వేతకి చెప్పు. తను ఏమంటోందంటే ఇది నిఖిల్ ఎముకల గూడు అని. శ్వేత నిజం మాత్రమే చెప్తుంది. నిజం తప్ప తను ఇంకేమీ చెప్పదు. తను నా చేతిలో తోలుబొమ్మ కదా. ఎవరు నువ్వు? నేను నీ చావుని. నువ్వు నా భోజనం. శాలిని అందమైన రూపం ఒక రాక్షసి రూపంలో మారిపోతుంది. తను స్నేహ పీక పిసుకుతుంది. తనని చంపేస్తుంది. అనిల్ అదంతా కూడా దూరంగా నిలబడి చూస్తాడు. తన కళ్లను తను నమ్మలేకపోతాడు. అనిల్కి నోట్లో నుంచి మాట రాదు. అంతలో శ్వేత, శాలిని దృష్టి అనిల్ మీద పడుతుంది. అనిల్, నువ్వా? అనిల్ని నువ్వు బయటికెందుకు రమ్మనలేదు శ్వేత? నేను బయటకు వస్తున్నాను, కానీ తనని ఏమీ చెయ్యొద్దు. లేదు అనిల్, తను నా చేతిలో తోలుబొమ్మ. నా కోసం తను ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తోంది. నేను తననెలా చంపేస్తాను? శ్వేత, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. నాకు శాలిని దొరికినప్పటినుంచి. శాలిని, నువ్వు శ్వేత విషయంలో ఏం చేసావు? అసలు ఇలా చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? కావాలంటే మా అందరినీ చాలా సులభంగా చంపేయచ్చు కదా. మరి ఇలా మమ్మల్ని తల్లడిల్లాలా చేసి ఎందుకు చంపుతున్నావు? ఇలా చేస్తే సంతోషంగా ఉంటుంది. మనసు చాలా సంతోషపడుతుంది. మీరు తల్లడిల్లుతుంటే చూసి నేను సంతోషిస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని తిన్నగా చంపి తింటే మజా ఏముంటుంది? నీ స్నేహితుడు చనిపోయినప్పుడు తన మొహం చూడాలి. శ్వేత మనసులోనే తిట్టుకుంది తనని మోసం చేసినందుకు.
ఆ భావనని చూసే సంతోషం లభించింది. శ్వేత ఎప్పుడు మాతో పాటే కదా ఉంటుంది. మరి నువ్వు తనని ఎప్పుడు వశం చేసుకున్నావు? చీర కట్టుకోవడానికి వచ్చింది కదా, అనిల్ కోసం అందంగా కనిపించాలని అనుకుంది. అవును కదా శ్వేత? అవును అనిల్, నేను అందంగా కనిపిస్తున్నాను కదా. శ్వేత పారిపో, తను మనిద్దరినీ చంపేస్తుంది. అనిల్ శ్వేత చెయ్యి పట్టుకొని పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. ఆ రాక్షసికి అదంతా కూడా ఒక ఆట. అనిల్ పారిపోయే ప్రయత్నం ఆ రాక్షసి దృష్టిలో పెద్ద విషయమేమీ కాదు. తను అక్కడే నిలబడి నవ్వుతూ వాళ్లు పారిపోవడం చూస్తూ ఉంటుంది. భయపడండి, ఇంకా భయపడండి. ఏ దారి దొరకనప్పుడు నిస్సహాయంతో కృంగిపోతారు కదా, అప్పుడు మిమ్మల్ని చంపుతాను. అనిల్ శ్వేతతో పాటు పరిగెత్తుకుంటూ బంగ్లా దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ హోలికాలోని మంటలు తీవ్రంగా ఉంటాయి. అనిల్ కళ్లల్లో కన్నీళ్లు ఉంటాయి. కాని శ్వేత నవ్వుతూ ఉంటుంది. వదిలేయి, నన్ను వదిలేసాయి. కనీసం నా శ్వేత నన్ను వదిలిపెట్టు. అనిల్ శాలినిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటాడు. కాని తను అతని మాటను వినిపించుకోదు. అతని మీద కాళ్లతో దాడి చేస్తుంది. నిన్ను అంత సులభంగా చంపను. నువ్వు ఇలా చనిపోవడం నీ భార్య చూస్తుంది. వద్దు వద్దు, ఏం జరుగుతోంది ఇక్కడ? రాక్షసి రాక్షసి! శ్వేతకి ఏమీ అర్థం కాదు. తను అనిల్ని ఆ పరిస్థితుల్లో చూసి చాలా భయపడుతుంది. అనిల్ తన స్పృహను కోల్పోతాడు. శ్వేత చూస్తుంది. హోలికాలో నుంచి వచ్చే నిప్పురవ్వలు రాక్షసి ఒంటి మీద పడుతూ ఉంటాయి. తనకి చిన్న చిన్న గాయాలవుతూ ఉంటాయి. అనిల్ని వదిలేయ్, వదిలేయ్! నీకెంత ధైర్యం! రాక్షసి దహనం కావడం చూసి శ్వేత ఏడుస్తూ అనిల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. రాత్రి గడుస్తుంది. సూర్యుడి కిరణాలు రాత్రి చీకటిని చీలుస్తాయి. అనిల్ స్పృహలోకి వస్తాడు. శ్వేత, శ్వేత, నువ్వు బానే ఉన్నావు కదా? ఆ రాక్షసి ఎక్కడా? నేను బానే ఉన్నాను. అక్కడ ఏదైతే చితి కాలుతోందో అది ఆ రాక్షసిదే. కాని అనిల్, నీకు చాలా పెద్ద గాయం అయ్యింది. నాకేమీ కాదు, ఈ గాయం మానిపోతుంది. కానీ నా ఇద్దరు స్నేహితుల ప్రాణాలు ఎప్పటికీ తిరిగి రావు. ఈ భూమి మీద 2 రకాల చీకటి ఉంది. ఒకటి అదృశ్యమైనది, ఒకటి మన కంటికి కనిపిస్తుంది. ఏ అంధకారమైతే అదృశ్యమైనదో అది అందరి మానసిక పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది. కొన్ని వాళ్లు ఏర్పాటు చేసుకున్నవి, కొన్ని సమాజం ఏర్పాటు చేసినవి. ఈ అంధకారాలతో మనిషి జీవితాంతం పోరాడుతూ ఉంటాడు. మరో అంధకారం ఎలా ఉంటుందంటే, నాజూకుగా ఉండే మనిషి జీవితం ఏ క్షణంలోనైనా క్షీణించొచ్చు. వాళ్లకి ఈ అంధకారాన్ని దాటడం అసంభవం. అటువంటి సమయంలోనే మనిషి తన బలహీనతను స్వీకరిస్తాడు. అహంకారాన్ని త్యాగం చేసి తనకంటే గొప్ప శక్తులను సహాయం చెయ్యమని అడుగుతాడు. అగ్ని నుండి వచ్చే నిప్పురవ్వలకు బదులు వాళ్లకి ఆ చీకటిలోనే ముక్తి లభిస్తుంది.